వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో సమావేశానికి చంద్రబాబు, లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతున్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించిన పొన్నం. ఫామ్ హౌస్ కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్. ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. కడప కార్పొరేషన్ హై స్కూల్లో సమావేశానికి హాజరైన పవన్. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం. అధికారం మాత్రమే పోయింది. బీఆర్ఎస్ పై ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదన్న కేటీఆర్. ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారంలోకి కేసీఆర్ ఎక్కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హై స్కూల్ ప్రాంగణంలో వారి విద్యార్థులతో ముచ్చటించారు. చంద్రబాబు, లోకేష్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ఎలక్ట్రానిక్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారని, మాయ మాటలతో జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెక్నాలజీ వల్ల మంచితో పాటు చెడు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజులో 24 గంటలు ఫోన్ చూడడం అనేది ఒక వ్యసనమని, ఆ బలహీనత నుంచి బయటపడాలని పేర్కొన్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి, అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం. నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్ గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న రీతిలో తీసుకొచ్చిన కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. రాష్ట్రంలో ఉన్న దాదాపు 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ఈ పేరెంట్ టీచర్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన సమావేశానికి హాజరు కాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలోని కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. పవన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఓ తరగతి గదిలో విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. వారు ఎలా చదువుతున్నారు, పాఠ్యాంశాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం తాను కడపను ఎంచుకోవడానికి కారణం ఉందని, ఇది ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప చదువుల గడ్డ అని అభివర్ణించారు.
ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయులు అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా, ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్, ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాలా, స్కూల్లో చనిపోయింది. ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాను. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన దాకా మాట్లాడితే, ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు, కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నాం అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా. నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు, కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా, లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దేనికదన్నా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమీ రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే, మన కులం, మన ప్రాంతం, ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది. ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠాల్లో ఎలాగ ఉన్నాయి, కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట నార్కట్పల్లి మండలంలో నిర్మించి బ్రాహ్మణ వెల్లంల రిజర్వేర్ ఎత్తిపోతల డ్యాంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్కడే ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఫైళ్లను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమయంలో సీఎంతో పాటు స్థానిక మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కలిశారు. సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. తన ఫామ్ హౌస్ కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా మంత్రి ఆహ్వానం అందించనున్నారు. సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే చెప్పారు. ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారం కేసీఆర్ కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నమ్మి నానబోస్తే షార్ట్ ఫిలిం ప్రివ్యూ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు మొదటి నుంచి గజ్జెగట్టి ఆనాడు తన పాటతో కేసీఆర్ గారి మాట, బాలకృష్ణ గారి పాట,
ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఉర్రుతలూగించి మళ్ళీ ఈరోజు గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు చాలా బ్రహ్మాండమైన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మనందరినీ కూడా ఇక్కడికి చేర్చిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ అధ్యక్షులు మానకొండూరు మాజీ శాసనసభ్యులు అన్న రసమై బాలకృష్ణ గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు శక్తి అట్లాంటిది కాబట్టి అది మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం. దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమై బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు. వారే మొత్తం చేసి వచ్చినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నించున్న మొత్తం 22 నిమిషాల నిడివి గల్ల ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఇంత సహజంగా ఎక్కడ కూడా మెలో డ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో మన చిన్నమ్మనో లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. మొత్తానికి మనకంటే 1.8% ఓట్లు ఎక్కువ సాధించినారు. కేవలం 4 లక్షల ఓట్లు, నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం 4 లక్షల ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం, దాదాపు 3 నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం, ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు. మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం, అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం, 5.5 నెలల పాటు జైల్లో పెట్టడం, తిహార్ తీసుకొని పోయి. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం, మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మనం విడిచిపెట్టి పోవడం. నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ, త్యాగాల పునాదుల మీద మత్స్యనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు. అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి 26-27 రోజులాయే, మరి ఇంకా బయటికి రాకపోయా, ఏమైతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్, పాపం వాళ్ళు కూడా మా న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతున్నారంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా, లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా, అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. డాక్టర్ అయితే అవును, చదువుకుంటా ఎందుకు ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి,
ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు? అప్పుడు సాధ్యం. కొద్దిగా అప్పుడు ఏం చేస్తాడు? నర్సెస్ ఉన్నారా? ఎన్ని గంటలు చేస్తావు? అప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అన్న అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉంది సార్. ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్స్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుతాం. నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నువ్వేనా? సార్ నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? కాదు సార్, ఏం అలవాట్లు లేవు. పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి చదువు చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? మూడేనా? రెడ్డి గద్దెనెక్కి నేటికి ఏడాది పూర్తయింది. అయినా ఏం లాభం? ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అభివృద్ధి సంక్షేమానికి చోటే లేదు. హామీలన్నీ నీటి మీద రాత్రులాగి మిగిలిపోయాయి. ప్రజలకు కన్నీళ్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రేవంత్ సర్కార్ను విమర్శిస్తూ ఓ పాటను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఆ పాటను తెలంగాణ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రసమై బాలకిషన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పాట పాడినా కూడా నేరమే. కనీసం నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా సంవత్సరం నాది కూడా 50 years అయిపోయింది. నేను ఎన్నడూ కూడా చూడలేదు. తెలంగాణ సమైక్యాంధ్ర నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని మనము పాటలు పాడినప్పటి సందర్భం కూడా చూసినాం. కానీ ఒక నియంత అంబేద్కర్ ఏ రాజ్యాంగం ద్వారానైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు కారణమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజున కూడా దండెయ్యకుండా అరెస్టులు చేసినటువంటి ఒక నియంతను చూసిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రయత్నం చేయాలి. మేము కూడా అనుకుంటా ఉన్నాం. నీకే కాదు ఉపాయం, మాకు కూడా ఉంటుంది. నువ్వు పాట వాడనీయకపోవచ్చు, మాట్లాడనీయకపోవచ్చు, కానీ సెల్ ఫోన్లు అయితే నీ అయ్యే జాగిరి కాదు కదా. చేతులలో ఉన్న సెల్ ఫోన్లు ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి చెప్పాలనుకున్నది చెప్తాం. పాట ద్వారా అయితే పాట ద్వారా, మాట ద్వారా అయితే మాట ద్వారా, కళారూపాల ద్వారా అయితే కళారూపాల ద్వారా, షార్ట్ ఫిలిం కానీ ఇందాక మా సీనన్న అంటా ఉన్నాడు, పాలమూరు మా సీనన్న, ఇక గిట్ల కాదు ఒక సినిమాని తీసి బలగంలాగా ఊర్లో ఉత్తగా వేద్దాం, పాయిగా చూసుకుందాం అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత సీనన్న కూడా చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో భాగంగా ఈ చిన్న ప్రయత్నం ఇది నమ్మి నానపోస్తే పుచ్చిబూరలు అయినా కాలేదని రేపు జనం తేల్చుకుంటారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నానికి సహకరించినటువంటి నా మిత్రులందరికీ, చాలామంది మిత్రులు సహకరించారు, చాలామంది సలహాలు ఇచ్చారు. మా కర్ణత సార్తోని ఒక 15 రోజులు మాకు లొల్లి అయింది. వాస్తవంగా నా పేరు వేరే ఉండేదాన్ని, కానీ మళ్ళా రామన్న సూచన మేరకు, కర్ణ ప్రభాకర్ సూచన మేరకు, చొమురుగు రాజు సూచన మేరకు పాట అది కొంచెం టైటిల్ కూడా మార్చుకుని, టైటిల్ నాది కాదు, టైటిల్ రామన్న పెట్టింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. 2-3 దానిలో మా దేశపతి కూడా చాలాసేపు చర్చ దీని మీద మాట్లాడుకున్నాం. ఈ ప్రయత్నాన్ని మొదటి ప్రయత్నంగా చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా మీ సలహాలు కూడా నేను మళ్ళీ స్వీకరిస్తా. ప్రతి నెలకు 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరిగినది. దీనికి ఒక మాట చెప్పగానే తెలంగాణ భవన్ నుంచి మాకు పూర్తి సంపూర్ణ సహకారాలు అందించినటువంటి అన్న చంద్రశేఖర్ అన్న కావచ్చు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని వైఎస్ షర్మిల అన్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 1750 కోట్ల ముడుపులపై విచారణ ఎప్పుడని ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. ఆధారాలు, అధికారం దగ్గర పెట్టుకుని సీఎం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నాడు జగన్ మాదిరే బాబు అదానికి అమ్ముడుపోయారని అర్థమవుతోందన్నారు. తక్షణమే సోలార్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్లు చెబుతుందని అనుకున్నారు. కానీ 1000 రూపాయలు జీతం పెంచి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హోంగార్డులకు ప్రభుత్వ బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. అప్పుడే 9000 జీతం ఉండేది. దానిని తాము 20,000కు పెంచి తర్వాత పీఆర్సీ 30% పెంచామని వెల్లడించారు. హోంగార్డులకు జీతాలు పెంచిన ఘనత తమ నాయకుడు కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 90 రూపాయలు యాడ్ చేసి
హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత ఎంత లాజిక్. ఎందుకంటే ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు కూడా, అట్లా ₹1 మినాయింపించడం అన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపో. ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ ఉద్యోగస్తులు కానీ, తెలంగాణ మేము రాకముందు 9,000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9,000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9,000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12,000 చేసినాం. 12,000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2,000 మంది హోంగార్డులను రప్పించి 12,000ను ఇమ్మీడియట్గా 18,000 రూపాయలు చేసినాం. 18,000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18,000 నుంచి ప్రతి సంవత్సరం 1,000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21,000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలా, పిఆర్సీ అమలు చేయాలా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత 4. మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది అడవులలో నక్లెలతో చనిపోయినరు, మందుపాత్రలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో హరిత ప్లాజాలో మహిళా యువ వ్యాపారవేత్తల ప్రోత్సాహక ప్రదర్శనలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తోందని తెలిపారు. వెనుక విజయం అంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటది అనేది అది జగమెరిగిన సత్యం. బట్ ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంతో మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళా అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి దాంతో మరి ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది. ఉమెన్ గ్రూప్స్ లలో కూడా మీరు కూడా తప్పకుండా
మరి మా సిఇఓ గారు ఉంటారు సెర్ప్ లో, లేదా మన ఇంకా ఇక్కడ ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు ఉన్నారు. అందరికి సపోర్ట్ ఉంటాం. తప్పకుండా మీరు అందరూ అద్భుతంగా రాణించి మీ యొక్క సక్సెస్ స్టోరీను ఒక బుక్ రూపంలో తీసుకొస్తే ఇంకా చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటది. వారు కూడా ఈ రంగంలోకి రావడానికి అవకాశం ఉంటది. మనం కుటుంబాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతామో, ఒక కుటుంబం సంతోషంగా ఉంది అంటే అందులో ఆ మహిళ యొక్క పాత్రనే ప్రధానంగా గొప్పగా ఉంటది. ఒక రోజు భర్త తీసుకొచ్చి ఇచ్చినా ఇయ్యకున్నా, ఒక రోజు తండ్రి తీసుకొచ్చి ఇంట్లో ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా, ఉన్న దాంట్లో ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఎట్లయితే ఆడవాళ్ళు తాపత్రయపడతారో, ఈ సమాజంలో కూడా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తే తప్పకుండా ఆ సమాజము హ్యాపీగా ఉంటది, మరి సంతోషంతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను మన కుటుంబంలో మరి నెలకు ఒక 5,000 రూపాయలు వస్తే ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించాలని లెక్కలేస్తారో, ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టి 5,000 పెట్టుబడి పెడితే దాని మీద ఎంత మనం పెట్టుబడి పెట్టినాం, ఎంత దానికి మనకు రిటర్న్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు లెక్కలేసుకోగలుగుతారు. కాబట్టి చిన్నగానే స్టార్ట్ చేయాలి, కానీ పెద్ద ప్రపంచాన్ని టార్గెట్ పెట్టుకోవాలి, బట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ సమావేశం. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో సమావేశానికి చంద్రబాబు, లోకేష్ హాజరు. ఈ సమావేశం గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతున్న సీఎం. ఇక నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ 7న పేరెంట్ టీచర్ సమావేశం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించిన పొన్నం. ఫామ్ హౌస్ కు వచ్చిన మంత్రిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్. ఎల్లుండి సచివాలయ ప్రాంగణంలో విగ్రహావిష్కరణ. ఏపీలో నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. కడప కార్పొరేషన్ హై స్కూల్లో సమావేశానికి హాజరైన పవన్. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం. అధికారం మాత్రమే పోయింది, బీఆర్ఎస్ పై ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదన్న కేటీఆర్. ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారంలోకి కేసీఆర్ ఎక్కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు పేర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.